మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, అలాగే ఒమేగా 3, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి ఎన్నో విటమిన్స్తో నిండు ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. గర్ల్స్ అలాగే లేడీస్ ఇవి తీసుకోవడం వల్ల తనకి ఎనీమియా రాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి కంటి చూపు కూడా మంచిగా అవుతుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రైనెస్ తగ్గిపోతుంది. చిన్న పిల్లలకి ఈ లడ్డు ఒక్కటిచ్చి 1 కప్పు పాలిస్తే ఎంతో పుష్టిగా తయారవుతారు. ఎప్పుడు తలనొప్పితో బాధపడే వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఈ తలనొప్పి అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే కాళ్ళు లాగడం ఇటువంటి వాళ్ళు ఇవి తీసుకుంటే పుష్టిగా తయారవుతారు. విటమిన్స్ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడం వల్ల అన్ని విటమిన్స్ బాడీకి అందుతుంది. మరి ఇన్ని గుణాలు ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసే విధానం చూసేద్దాం రండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ 1 కప్పు బాదం, 1 కప్పు ఖర్జూరాలు, 1 కప్పు అఖ్రోట్ పప్పు, అలాగే 1 కప్పు కిస్మిస్, ఒట్టి ద్రాక్ష, అలాగే 1 కప్పుతో బల్లారి కొబ్బరి సన్న కట్ చేసి పెట్టుకున్నాను. మామూలు కొబ్బరి మనం తీసుకుంటాం అవి కర్రీకి, బల్లారి కొబ్బరి మాత్రం కొద్దిగా స్వీట్గా బాగుంటుంది. స్వీట్స్ కోసం చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్ చిరోంజీ పప్పు, 1/2 కప్ ఖర్బూజా ఇత్తనాలు, అలాగే 2 కప్పులు మఖానా, అలాగే 2 కప్పులు బాదం బెల్లం పొడి తీసుకున్నాను. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఘీ వేసుకుందాం. ఈ ఘీలోని ఒట్టి కొబ్బరి వేసి సన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగేదాకా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిగా వేగితే ఆ లడ్డు అంతే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ మిగిలి ఉంది, దీంట్లోనే బాదం సరిపోతుంది వేగనికి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చిట్పట్లాడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగానే అన్ని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. అన్ని ఘీ వేసుకుంటా ఫ్రై చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. అలాగే చల్లగా అయిన తర్వాత అన్నీ సపరేట్ మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇవి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేస్తే పౌడర్ సరిగా రాదు. ఒక్కొక్కటి పౌడర్ అయిపోతుంది, ఒక్కొక్కటి అలాగే ఉండిపోతాయి. కనుక అన్నీ సేమ్గా పౌడర్ కావాలంటే సపరేట్ పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఏ దానికి అవి ఘీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు పడుతుంది మఖానా ఫ్రై కావడానికి. ఘీ మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీనికి కొలత ఏమి ఉండదు. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చిరోంజీ పప్పు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు
కర్బూజా పప్పు వేపుకుందాం. అన్నీ చిట్పట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక ఖర్జూరాలు, అక్రోట్ పప్పు చిట్పట్లాడవు, ఊరికే మంచిగా వేపుకోవాలి. అవి అన్నీ సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఎక్కువ మాడకుండా మంచిగా దగ్గరుండి ఇవి ఇడిచిపెట్టి పక్కకి పోతే మాడిపోతాయి కనుక దగ్గరుండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి లడ్డు. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ సపరేట్ ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా పెద్ద సైజ్ ఒక బౌల్ అయినా గిన్నె అయినా ఏదో తీసుకొని అన్ని డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ పట్టే విధంగా ఏదో ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేసి లడ్డు చేసుకోవాలి. ఈ లడ్డు చేసుకోవడానికి ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు నెయ్యి కొద్దిగా వేడి చేసి గోరువెచ్చ చేసి దీంట్లో కలుపుకోండి. నేనైతే నెయ్యి వేయకుండానే చేసినాను, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసాం కనుక మళ్ళీ పైన నుంచి వేయలేదు. కొద్దిగా ఇబ్బంది అయినా నేనైతే అలాగే కట్టుకున్నాను లడ్డూలు. మీరు కొద్దిగా కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువైనా వేసుకొని, నెయ్యి ఎక్కువ వేస్తే ఇంకా ఈజీగా లడ్డు చేయడానికి వస్తుంది. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి లడ్డు చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అంతా కలుపుకొని చేయితో మిక్స్ చేసుకోండి. అంతా చేయితో మిక్స్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది. మంచిగా ఒక 5 మినిట్స్ దాకా మంచిగా మిక్స్ చేసిన తర్వాత లడ్డు చేసుకోవాలి. ఈ విధంగా ఈ లడ్డూలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, చాలా టేస్టీ ఉంటాయి. ఒకసారి తిన్నారంటే మళ్ళా కావాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలు అంత రుచిగా చేసేసినాను. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.